నాకు ముందుగా వాక్యమును అందించిన ప్రియులు అనిల్ కుమార్ గారికి ప్రత్యేక వందనాలు. పెదవుట్పల్లిలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి విచ్చేసిన దైవజనులకు ప్రతి ఒక్కరికి కూడా మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మారు మనస్సును గూర్చిన అంశాన్ని ప్రియులు అనిల్ గారు చక్కగా వివరించారు. అలాగే నాకు కేటాయించబడిన అంశము కలువరి ప్రేమ. పరిశుద్ధ గ్రంథములో ప్రేమ అనే అంశము చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఏమై ఉన్నాడమ్మా? దేవుడు ప్రేమా స్వరూపి. ఆయన ప్రేమ చొప్పుననే మనము ఈ స్థితిలో ఉన్నాం. ఆయన ప్రేమ ద్వారానే మనము ఆయనతో అనుసంధానము కలిగి ఉన్నాం, సంబంధాన్ని కలిగి ఉన్నాం. అందుని బట్టి ఈ ప్రేమ పాత నిబంధనలోనే ప్రారంభమైనది. పాత నిబంధనలో తన ప్రజలుగా గుర్తించబడిన ఇజ్రాయేళ్లపై ఆయన చూపిన ప్రేమ మనము గమనిస్తూ ఉంటాం. ఐగుప్తు బానిసత్వమునకు పట్టుకుని పోబడినటువంటి ఇజ్రాయేల్ జనాంగమును తన ప్రేమలో భాగముగా వారిని విడిపించు వరకు అనేక విధాలుగా ఆయన ప్రయత్నం చేశాడు. మోషే ద్వారా ప్రయత్నం, రాజుల మెడలు వంచాడు, వారి యొక్క మనస్సులను మార్చాడు. ఆ బానిసత్వము నుండి బయటకు రప్పించి వారికి ఏమి కావాలనో, ఏది కోరితే అది వారికి ఇచ్చాడు. వారు చేరవలసిన గమ్యస్థానానికి చేరవలని. ఆ ప్రేమలో నుండి తప్పిపోయిన ప్రజలు అరణ్యములలో మరణించారు, దేవునిపై తిరుగుబాటు చేశారు, అనేక విధములుగా దేవుని మనస్సును గాయపరిచారు. ఆయన్ను కూడా ఆయన ప్రేమ వారిని వెంబడిస్తూనే ఉన్నది. యెషయా గ్రంథంలో అంటూ ఉన్నాడు కదా, రండి మన వివాదము తీర్చుకొందము. మీకును నాకును అడ్డుగా ఉన్న పాపమును తీసివేసుకున్నట్లయితే మీరు క్షమించబడతారని హెచ్చరింపబడి ఉన్నారు. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి ఎలా ఉన్నాయట? అడ్డముగా వచ్చాను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు కనుక ఆయన ఆలకింపకున్నాడు. చూడండి, లోకములో మనము అనేక ప్రేమలు చూస్తూ ఉంటాం. తల్లిదండ్రుల యొక్క ప్రేమ, బిడ్డల యొక్క ప్రేమ, భార్యాభర్తల మధ్యలో ఉన్న ప్రేమ, రకరకాల ప్రేమలను మనము గమనిస్తాం. అక్క చెల్లెండ్ర మధ్య ఉన్న ప్రేమ, అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమ, కుటుంబముల మధ్య ఉన్న ప్రేమ, ఇవన్నీ కూడా కొంతవరకే కొనసాగుతాయి, మధ్యలో ఆగిపోతాయి. ఎంతమంది అక్క చెల్లెళ్ళు సఖ్యతగా ఉంటున్నారండి ఇప్పుడు?
అక్క ముందుకు పోతే ఎవరు ఏడుస్తారు? ముందుగా ఏడ్చేవారు ఎవరు? చెల్లి. చెల్లి ముందుకు పోతే ముందుగా ఏడ్చేది ఎవరు? తమ్ముడు. ముందుకు పోతుంటే ఏడ్చేవాడు ఎవడు? అన్న. అన్న ముందుకు పోతుంటే ఏడ్చేవాడు ఎవడు? తమ్ముడు. ఇలాంటి ప్రేమలు కలిగిన ఈ భూమి మీద తండ్రి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా శాశ్వతమైన మార్పు లేని ప్రేమను ఆయన స్థిరపరిచాడు. మారని దేవుడు మార్పు లేని ప్రేమను మన పక్షముగా ఉంచాడు. అందుకు మనము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞులమై ఉండాలి. నువ్వు పాపములో ఉండగా, లోకములో ఉండగా, దేవునికి దూరముగా ఉండగా తన వాక్యము ద్వారా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన మనం ఎలా ప్రేమిస్తున్నాం? కొంతవరకే. మన బంధువులను కానీ, మన స్నేహితులను కానీ, మన తోబుట్టువులను కానీ, మన తల్లిదండ్రులను కానీ కొంతవరకే ప్రేమిస్తాం. జాగ్రత్త సుమా. దేవుని ప్రేమ కలువరి దాకా వెంబడిస్తూ ఉన్నది. పాత నిబంధనలో ప్రారంభమైన ప్రేమ క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ, కలువరిలో సిలువ మరణము ద్వారా వెంబడిస్తూ ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనమందరమును కూడా దేవుని ప్రేమను పొందవలనని ఆయన ఏమని కోరుకున్నా అండి? లోకములో ఎవడును నశించిపోవుట ఇష్టపడ్డా? ఇష్టము లేకున్నాడా? ఇష్టము లేదు. అంతటను అందరూ కూడా మారు మనసు పొందాలి. అందరూ కూడా పరిశుద్ధతను ధరించుకోవాలి. అందరూ కూడా తన యొక్క సంఘములో ఉండాలి. అందరూ కూడా తనను వెంబడించువారుగా ఉండాలి. ఎందుకంటే తన సన్నిధిలో నీతిమంతులుగాను యథార్థవంతులుగాను నిన్ను నన్ను నిలువబెట్టుకుని నిమిత్తమై ఆయన మాంసయుక్తమైన దేహమందు ఈ లోకములో ప్రవేశించాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయం చూడండి 22వ వచనంలో, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుకొనవలనే ఉద్దేశములో ఆయన ప్రేమ దాగి ఉన్నది. నిలువబెట్టుకొనవలని ఆలోచనలో ఆయన యొక్క ప్రేమ ఇమిడి ఉన్నది. అందుకే ఆయన ఎలా వచ్చాట? ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఎక్కడ మరణించాడండి? సిలువలో మరణించాడు. సిలువలో ప్రేమను కనబరిచాడు. అందుకే మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరచను. జాగ్రత్త సుమా. ఆయనకున్నటువంటి ఆ శ్రేష్టమైన ఉద్దేశం ఇలా చూడవల్లని ఎక్కడ ఆలోచన చేశాయండి? పాత నిబంధన ఆది కాండములోనే తన స్వరూపములో తన ఆకారములో సృష్టింపబడిన మానవుడు తనతోనే ఉండాలి, యథార్థవంతునిగా ఉండాలి, నీతిమంతునిగా ఉండాలి. అయితే మానవుడి లోకములో జన్మించిన తర్వాత వివిధములైన తంత్రములను ఏర్పాటు చేసుకుని దేవునికి దూరమైపోయాడు. దూరమైపోయిన మానవుని విడిచిపెట్టాడా? లేదు. ఏదొక విధముగా తనను తన యొక్క మార్గములోనికి తీసుకుని రావాలని ఆలోచన చేశాడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనం నుండి మనం గమనించినట్లయితే 18వ అధ్యాయము 18వ వచనం నుండి, ఒక అధికారి ఆయనను చూసి, సద్బోధకుడా, నాకు నిత్యజీవము కావాలి. నాకు ఏం కావాలనండి? నిత్యజీవం అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటి? కొంతకాలం జీవించి తర్వాత జీవించకుండా ఉండటమా? శాశ్వతముగా సదాకాలం ఉండటమా?
సదాకాలము మరణము లేకుండా ఉండటం, మరణము లేకుండా ఉండటం. నిత్య జీవము నాకు కావాలి. నిత్య జీవమును ఎవరు అనుగ్రహించారు? తండ్రైన దేవుడు, కుమారుడైన క్రీస్తు నిత్య జీవమును ఇచ్చాడు. అందుకే ఆ నిత్య జీవము నాకు కావాలి. ఎలా ఎలా నేడు పాపముతో నింపబడిన ఈ భూలోకములో మానవుడు ఎలా ఉన్నాడండి? అపవాదికి ఎక్కువగా అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. అపవాది యొక్క మార్గములలో నడుస్తూ ఉన్నాడు. అపవాది యొక్క ఉద్దేశములను నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. అపవాది యొక్క ఆలోచనలు స్థిరపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ స్థితిలో ఉన్నప్పుడు ఈ అధికారి ఏమని అడుగుతున్నాడు? సద్బోధకుడా యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు, నిత్య జీవమునకు నేను వారసునిగా ఉండాలి. ఎలా? ఇక్కడ కొన్ని విషయాలు గమనిస్తే చూడండి, పై వాక్య భాగములో 14 వచనంలో అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని, ఇక్కడ ఇది ఇరువురిని గురించి చెప్తూ ఉన్నాడు. సొంకరి, పరిసయ్యుడు. సొంకరి ఏమని ప్రార్థన చేశాట? పరిసయ్యుడు ముందుగా ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? దేవా దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, 11వ వచనంలో వ్యభిచారులైన ఇతర మనుష్యుల వలె కాక, తనకు జీవితాన్ని ఎవరితో పోల్చుకుంటున్నాడండి? ఇతరులతో పోల్చుతూ ఉన్నాడు. ఇతరుల మనుషుల వలన కాక ఈ సొంకరి వలన నిన్ను కాక, ఈ సొంకరి వలన నిన్ను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. వారమునకు 2 మారులు ఉపవాసము చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు నీకు ఇస్తూ ఉన్నాను. నన్ను నా వైపు చూడు, నన్ను గమనించు, నీ ప్రేమలో నన్ను నిముడ్చుకో, నీ ప్రేమ నా పక్షముగా ఉంచమని అడిగి ఉన్నాడు ఈ యొక్క పరిసయ్యుడు. వెంటనే మరలా సొంకరి ప్రార్థన ఎలా ఉన్నదట? అయితే సొంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను. ఆయన ఏం చేశాడు? పరిసయ్యుడు, ఈ సొంకర వలె నేను ఉండకూడదు, వ్యభిచారి వలె ఉండకూడదు, లేకుంటే అన్యాయస్తుల వలె ఉండకూడదు. నిన్ను నేను కొన్నట్లుగా, దేవుణ్ణి అయినా 10వ వంతు ఇచ్చి కొన్నట్లుగా మాట్లాడాడు. అవును కదా? వారమునకు 2 మార్లు నేను ఉపవాసం ఉండి నా సంపాదన అంతటిలో కూడా 10వ వంతు నీకు ఇస్తూ ఉన్నాను. నా వైపు చూడు. ఇక్కడ మనము ఒకరి ప్రార్థనకి ఇంకొకరికి మనం బేరీజు వేయాలి. ఎవరి ప్రార్థన విన్నాడట దేవుడు? సుంకరి ప్రార్థన విన్నాడు. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో తన్ను తాను హెచ్చించుకునేవాడు. ఈ మాట వినాలి మీరు. తన్ను తాను హెచ్చించుకునేవాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు, 2 మాటలు. కానీ లోకం ఎలా ఉందండి? లోకం ఎలా ఉన్నది? హెచ్చించుకున్నట్టుకు ఆలోచన చేస్తూ ఉన్నాడా? తగ్గించుకున్నట్టుకు ఆలోచన చేస్తూ ఉన్నాడా? హెచ్చించుకున్నట్టుకు మాత్రమే. ఎన్నడూ కూడా క్రైస్తవులు కానీ, క్రైస్తవేతరులు కానీ, లోబడిన వారు కానీ, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు కానీ ఎవరిని చూసినా కూడా తన్ను తాను హెచ్చించుకున్నట్టుకే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే 2వ ఉపమానం, ఈ అధికారితో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా నిత్య జీవమునకు నీవు రావాలో చెప్తూ అనేక విషయాలు చెప్పాడు. అందుకు యేసు, నేను సత్పురుషుడనని 19లో ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఏ దేవుడును సత్పురుషుడు? వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధమాడవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానింపమని ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతను. ఇవన్నీ కూడా నేను బాల్యము నుండే చేస్తూ ఉన్నాను, అనుసరించునేవాళ్ళు. యేసు, నీకు ఇంకొకటి కుదువుగా ఉన్నది, నీకు కలిగినదంతయు
అమ్మి ఎవరికి ఇవ్వమన్నా అండి? ఇస్తామా? ఇస్తామా? 5% కూడా ఇవ్వం. 1% అసలు ఈ మాట వింటేనే లేచి అంటే ఎదురుకొని వెళ్ళిపోతాం. ఈడెవడరా పిచ్చివాడు అనుకొని. నీకు కలిగినదంతా కూడా అమ్మి ఎవరికి ఇవ్వమన్నాడు? బీదలకిమ్ము. ఇక్కడ కూడా మనం తగ్గించుకోనమంటే మానవుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? హెచ్చించుకుంటూ ఉన్నాడు. ధనాన్ని నీవు సమకూర్చుకోవద్దని వాక్యం బోధిస్తూ ఉంటే మనం దేన్ని సమకూర్చున్నామండి? ధనాన్నే సమకూర్చుకుంటాం. ఆ మాట కూడా కింద ఉన్నది. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. ఎప్పుడు? నీకు కలిగిన దానిలో బీదలకు సహాయపడితే. నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని మిక్కిలిగా వ్యసనపడగా, అసూయపడగా, యేసు అతన్ని చూసి ఇంకొక మాట అన్నాడు, ఆస్తి గలవాడు. అది లేకపోతే లేకపోయింది, కానీ మనకేం కావాలి ఇప్పుడు? ఏం కావాలట? అది చూడబోయామా? ఇప్పుడు తర్కవాదనకు దిగిపోయి నేను నా ధనముతో నీ పరిచర్య చేస్తూ ఉన్నాను, నా ధనముతో నీకు మందిరాన్ని కట్టిస్తూ ఉన్నాను, నా ధనముతో బీదలకు బట్టలు పంచుతున్నాను, నా ధనముతో అనేక కార్యములు చేస్తూ ఉన్నాయని ఇలా తర్కానికి దిగిపోతున్నారు. చూడండి, యేసు అతన్ని చూసి ఆసక్తి గలవారు దేవుని రాజ్యములో, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో నుండి ఒంటె దూరుట. ఇది వినిన వారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడన్నడుగా ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి ఏమైనట? మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి హెచ్చించుకున్నట్టుకు మానవుడు ఇష్టపడుతూ ఉంటాడు. ఆస్తి కలిగి ఉండేటకు మానవుడు ఇష్టపడుతూ ఉంటాడు. అలాగే ఇంకొక విషయంలో చూసినట్లయితే నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్మంటే ఆస్తిని సమకూర్చుకోవటానికి ఇష్టపడుతూ ఉంటాడు. దేవుని ప్రేమ, దేవుని యొక్క ప్రేమ, కలువరి ప్రేమ మనకు ఎలాంటి విషయాలను నేర్పుతూ ఉన్నది? తగ్గింపు జీవితాన్ని నేర్పించాలి, ప్రేమ కలిగి ఉండటకు నేర్పించాలి. మనకు కలిగిన దానిలో ఇతరులకు ఇవ్వగలిగే సామర్థ్యమును మనము కలిగి ఉండాలి. ప్రియులారా, జాగ్రత్త సుమా. కలువరి ప్రేమలో భాగముగా ఇజ్రాయిల్ కూడా, యూదులు కూడా రక్షింపబడ్డారు. అవునా? క్రీస్తుని సిలువకు అప్పగించింది ఎవరమ్మా? క్రీస్తుని సిలువకు అప్పగించి అన్యుడా యూదురా? చెప్పాలి. అన్యులా యూదులా? యూదులే, ఇజ్రాయిల్లే. ఇజ్రాయిల్ను యేసును సిలువకు అప్పగించాడు. అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 36వ వచనంలో, 2:36లో పెంతెకోస్తు పండుగ దినమున, 2:1లో ఏమైనా ఉందండి? పెంతెకోస్తు పండుగ దినమున అందరూ కూడా ఒక చోట కూడి ఉన్నారు. 2:1లో చాలు చూడండి. 22లో ఏమన్నాడు? ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినండి. అలాగే 5వ వచనంలో ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు. ఎవరండి వీరు? ఎవరు వీరు? భక్తి గల. దేనిలో భక్తి కలిగి ఉన్నారు? ధర్మశాస్త్రంలో భక్తి కలిగి ఉన్నారు, 10వ వంతు ఇచ్చుట్లో భక్తి కలిగి ఉన్నారు, సున్నతి విధానంలో భక్తి కలిగి ఉన్నారు, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు పక్షుల యొక్క రక్తమును అర్పించుట్లో భక్తి కలిగిన యూదులు వారు యెరూషలేములో కాపురం ఉండిరి. 14వ వచనంలో అయితే పేతురు ఆ పొదనొకరితో లేచి నిలిచి బిగ్గరగా ఇట్లైండు, యోదయ మనుష్యులారా. ఎవరికి బోధింపబడుతుంది మాటలు? ఎవరికి బోధింపబడుతున్నారు? యోదయ మనుష్యులారా చెప్తూ 36వ వచనంలో మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ఎలా లేపాడండి?
ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా వారు. ఎవరు వీరు? కింది మాట, కింది వాక్యం 37లో వారంటే ఎవరండి? ఎవరండి వీరు? వాక్యమును విన్నవారు. వాక్యమును ఎవరు విన్నారు? యూదా గోత్రీకులు, ఇశ్రాయేలు విన్నారు. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును మిగిలిన అపోస్తలులను అడగగా, పేతురు ఏమని బోధించాడు? మీరు మారు మనస్సు పొంది. మారు మనస్సు ఎలా వస్తుంది? మారు మనస్సు ఎలా వస్తుంది? దానికి ముందుగా వాక్యమును వినాలి. క్రీస్తు యేసునందు విశ్వాసము కలిగిన వారే నిత్య జీవమునకు వారసులు. క్రీస్తు యేసునందు విశ్వాసముంచిన వారే నిత్య జీవమునకు వారసులు. అవును కదా? ఆ విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వల్ల విశ్వాసం రావాలి. వినుట ఎవరిని గురించి వినాలి? ఎవరిని గురించి వినాలమ్మా? అపవాది ఎవరిని గురించి బోధించమంటున్నాడు? క్రీస్తుని గురించి వద్దు, మోసపు మాటలు చెప్పు, లోక సంబంధమైన కథలు చెప్పు, లేకుంటే నీ యొక్క సాక్ష్యాన్ని చెప్పు, నీ సొంత మాటలు చెప్పు. తప్పకుండా వింటారు. వాక్యం ప్రారంభిస్తే వెంటనే గోడకు అనుకోవటం. వాక్యం ప్రారంభిస్తే వెంటనే మాటలు మొదలుపెట్టడం. వాక్యం ప్రారంభిస్తే ఆ మధ్యలో ఉన్నటువంటి ఏదొక అడ్డుగోడకో లేకుంటే దూలానికో ఆనిపోవటం. ఎవరి మాటలు వినాలి మనం? క్రీస్తును గూర్చిన మాటలు. క్రీస్తును గూర్చిన మాటలు వినుట ద్వారా విశ్వాసం రావాలి. తదనంతరం నీ మనస్సు మారాలి. ఇది ఒక మార్గం, ఇది ఒక సిస్టమ్, ఇది ఒక క్రమం, పద్ధతి. ఈ పద్ధతి లేకుండా మానవుడు ఏం చేస్తాడు? అపవాది ఏం చేస్తున్నాడు? పెళ్ళికి బాప్తీసం, చిన్నపిల్లలకు బాప్తీసం. ఇది మనం లోకంలో చూస్తూ ఉన్నాం. పాస్టర్ గారు ఏమంటారు? అరే పెళ్లి కుమారుడు బాప్తీసం అందలేదా, నేను పెళ్లి చేయనే అంటాడు. 5 నిమిషాల్లో బాప్తీసం ఇచ్చేస్తారు. ఇస్తున్నారు లేదా? వాక్యం వివరడు. వాక్యమునకు విధేయుడయ్యే మనస్సు ఉండదు. వాక్యమునకు లోబడగలిగే మనస్సు ఉండదు. వినుట వల్ల విశ్వాసం రావాలి. వినుట ఎవరిని గూర్చి వినాలండి? క్రీస్తును గూర్చిన మాటలు. ఆయన యొక్క మరణము, ఆయన యొక్క సమాధి, ఆయన యొక్క పునరుద్ధానం. అందుకే పేతురు ఏమంటున్నాడు? మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున పొందాలండి. అప్పుడు పరిశుద్ధాత్మనే వరము. ఈ బాప్తిసమును పొందగలిగే మార్గాన్ని కూడా క్రీస్తు యొక్క ప్రేమలో భాగమైనది. సంఘ స్థాపన క్రీస్తు యొక్క ప్రేమలో అయింది. ఆయన మాటించకపోతే పాపికి రక్షణ ఉన్నదా? పాపికి రక్షణ ఉన్నదా ఆయన మాటించకపోతే? లేదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుండి, సహోదరులారా యేసు ఎవరండి? మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా ఏ మార్గం ఇది? ఏమైంది? కూర్చోండమ్మా.
అందరూ నన్ను విడచిన నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడచిన నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచిన నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడచిన నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడచిన నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడా నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడా నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచిన నీవు నన్ను విడువనంటివే. వ్యాధులు నన్ను ముట్టిన, బాధలు నన్ను చుట్టిన, వ్యాధులు నన్ను ముట్టిన, బాధలు నన్ను చుట్టిన. నా కొండయో నీవే, నా కోటయో నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయో నీవే, నా కోటయో నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచిన నీవు నన్ను విడువనంటివే. మరి కొద్దిసేపు ప్రసంగాన్ని కంటిన్యూ చేయవలసిందిగా అయిపోయింది. సహోదరులను తెలియజేస్తున్నా, మాకు కొద్ది నిమిషాలు ఓపిక పట్టండి దయచేసి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు మన కొరకై ఎలాంటి మార్గాన్ని ఉంచారట? యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం. ఆ మార్గం ఎలాంటిదంటమ్మా? నూతనమైనది. ఏ మార్గం అది? అంతకుముందు ఉన్నటువంటి మార్గములో జీవము లేదు. ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినైన మార్గమున ఆయన రక్తము వలన. రక్తమును మనం ఎక్కడ చూస్తున్నాము? ఆయన సిలువలో కలువరి సిలువలో పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ఏమిచ్చాట? ఏమిచ్చాయండి? ధైర్యము కలిగి ఉన్నది. మనకున్న ధైర్యం ఆ కలువరిలో ఆయన చూపిన ప్రేమ. ఆ ప్రేమలో భాగముగా ప్రియులారా, సంఘమును ఆయన భూమి మీద స్థాపించాడు. ఆ కలువరి ప్రేమలో భాగముగా అయోగ్యులమైన మనకు గొప్ప రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడు. చూస్తూ ఉన్నాం అపోస్తలుల కార్యగ్రంథంలో సిలువకు అప్పగించబడిన మానవుడు చివరకు రక్షింపబడ్డాడు. వారు సిలువకు అప్పగిస్తూ ఏం పలికారండి? ఈ రక్తము మా మీదను మా బిడ్డల మీదను ఉండునుగాక, సిలువ వేయండి.
ఆ దోషము మా మీద ఉంటుంది. సిలువే అలాంటి వారి మనస్సును కూడా మార్చగలిగిన సిలువ ప్రేమ, అలాంటి వారిని కూడా రక్షించి సంఘములో కూర్చుండబెట్టిన ప్రేమ, అలాంటి వారి యొక్క మనస్సును ప్రభువు వైపు త్రిప్పగలిగిన ప్రేమ, సిలువకు అప్పగించబడిన క్రీస్తు రక్తమును కార్చాడు. ఆ రక్తము ప్రతి పాపి యొక్క పాపమును ఏం చేస్తుందండి? పవిత్రపరుస్తుంది. అది సిలువలో ఆయన చూపిన ప్రేమ. యూదులు వాక్యమునకు విధేయులయ్యారు. ఆ దినమున 3,000 మంది బాప్తిసం పొందారు. 3,000 మంది బాప్తిసం పొందారు. రక్షణ ప్రణాళికలోనికి వచ్చారు. సంఘమునకు చేర్చబడ్డారు. అనుదినము రక్షణ పొందుతున్న వారిని వారితో చేరుస్తూ ఉన్నాడు ప్రభువు. ఇది దేవుని యొక్క ప్రేమ, సిలువ యొక్క ప్రేమ. ఈ ప్రేమ పాత నిబంధనలో ప్రారంభమై ఇజ్రాయెల్ను ప్రేమించి వారు ఎన్నటికీ కూడా దేవునికి లోబడక వారు ఇష్టానుసారముగా ప్రవర్తించినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారి ద్వారా సర్వమానవాళికి ఆ ప్రేమను అనుగ్రహించారు. యేసుక్రీస్తు వారు మరణించక ముందు నేను ఇజ్రాయెల్ కొరకే పంపించబడ్డానని పలికిన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తరువాత మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు నమ్మని వారికి శిక్ష. కాబట్టి అది సిలువ ప్రేమ. ఆయన అనేక ఉపమానముల ద్వారా, అనేక మాదిరుల ద్వారా క్రైస్తవుడు ఎలా జీవించాలి, ఎలాంటి ప్రేమను కనబరచాలి, ఎలాంటి భావమును కలిగి ఉండాలి, ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి, అన్ని విషయాలు కూడా ఈ గ్రంథములో మన కొరకై ఉంచాడు. తగ్గింపు జీవితము కొరకై యేసుక్రీస్తు వారే ఎవరి పాదాలు కడిగాయండి? కడిగి ఏ సందేశాన్ని ఇచ్చాడు? మీరు వెళ్ళి ఇలాగూ చేయండి, మీరు లోకములోనికి వెళ్ళి ఇలాగూ చేయండి. మనం చేస్తున్నామా? ఒక్క మాట ఎదుటివారంటే 4 వడ్డిస్తాం. అవునా? వడ్డిస్తేనే మనకు మనశ్శాంతి. రయమని మనము మాట్లాడుతూ ఉంటాం. జాగ్రత్త సమా. అందుకే కలువరిలో ఆయన చూపిన ప్రేమను గొప్ప సాధనముగా మన జీవితాలకు అనువర్తించుకోవాలి. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. నీకు కలిగిన దానిలో ఇతరులకు సహాయపడమనే ఆలోచన ఆయన మనకు మార్గదర్శిగా చూపుతూ ఉన్నాడు. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకి ఏమిచ్చాయండి? ధైర్యాన్ని ఇచ్చాట. ఆయన రక్తము ద్వారా ధైర్యం, సిలువలో కార్చిన రక్తము ద్వారా మనకు విమోచన. అందుకే ఇక్కడ కొన్ని విషయాలు మనము కళ్ళతో చూస్తూ ఉంటాం. సత్యాన్ని నమ్ముతామా, అసత్యాన్ని త్వరగా నమ్ముతామా? ఏమ్మా? సత్యాన్ని వాస్తవాన్ని నమ్ముతామా, అవాస్తవాన్ని నమ్ముతామా? అవాస్తవాన్ని త్వరగా నమ్ముతాం. ఎప్పుడుకో కానీ తెలుస్తుంది, అరే రే నేను పొరపాటు చేశానని. నేడు లోకములో అసత్యము పరుగులు తీస్తూ ఉన్నది, సత్యము చాలా వెనకబడిపోతూ ఉన్నది. ప్రభు ఏమన్నాడు తెలుసా? విశాలమైన మార్గమును పోవారు అనేకులు, ఇరుకు మార్గమున పోవారు చాలా తక్కువ మంది. దీన్ని బట్టి రేపు రాకడలో సజీవులు
మృతులు ఏకమై ప్రభువుని ఎదుర్కొని తీర్పునకు కొనిపోబడిన తరువాత ఏది ఖాళీగా ఉంటుంది, ఏది రష్గా ఉంటుందమ్మా? పరలోకం ఖాళీగా ఉంటుందా, నరకం ఖాళీగా ఉంటుందా? పరలోకమే చాలా ఖాళీ ఉంటుంది, చాలా ఫ్రీగా తిరగవచ్చు అక్కడ. నరకం తిరగటానికి ఖాళీ ఉండదు. అక్కడ అగ్ని ఆరదు, అయినా కూడా ఖాళీగా ఉండదు, ఖాళీ ఉండనే ఉండదు. ఎందుకంటే దేవుని మాటకు లోబడక, దేవుని వాక్యమునకు లోబడక, దేవుని యొక్క ప్రేమకు దూరముగా ఉంటూ, అపవాది ప్రేమకు లోబడుతూ, ఈ లోక సంబంధమైన ఆలోచనలు కలిగి, లోక ఉద్దేశముల చొప్పున నడుస్తూ, దేవుని ఉద్దేశమును ప్రక్కన ఉంచిన జనాంగం అందరూ కూడా అక్కడ నెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి సిలువ ప్రేమలో నీవు ఉన్నావా లేదా? సిలువ ప్రేమలో నీవు ఇమిడి ఉన్నావా లేదా? సిలువ ప్రేమలో నీవు ఇమిడి ఉండాలంటే దేవుని వాక్యమునకు నీవు లోబడాలి, వాక్యమును విశ్వసించాలి, మారు మనస్సు పొందాలి. యేసుక్రీస్తు నా రక్షకుడని ఒప్పుకొని బాప్తిసం పొంది ఆయన స్థిరపరిచిన, ప్రారంభించిన, తన రక్తము ద్వారా ఏర్పాటు చేసిన సంఘములో నీవు ఉండినట్లయితే నీ జీవితమునకు అర్థము ఉంటుంది. అలా లేకుండా నా ఇష్టానుసారముగా నేను ప్రవర్తిస్తాను, తగ్గింపు జీవితాన్ని నేను అంగీకరించను, నేను ఎప్పుడూ కూడా హెచ్చింపబడాలి అంటే నరకము సిద్ధముగా ఉన్నది. నీకు కలిగిన దానిలో నీవు ఒక్కడవే సంతోషిస్తూ ఉన్నట్లయితే నరకము నిన్ను పిలుస్తూ ఉండవచ్చునేమో. ధనవంతుడు ఇష్టపడుతూ ఉన్నట్లయితే ధనవంతుడు దేనికి వారసుడు కాదట? దేవుని రాజ్యమునకు వారసుడు. ఎందుకు? ధనము ఎక్కడ ఉండునో హృదయము. బీరువాకు తాళం వేసామా లేదా డౌట్ వచ్చిందనుకో, కుర్చీలో కూడా కూర్చోవేక మనం. అది నిర్ధారణ అయ్యే వరకు ఎంతటి ప్రాముఖ్యమైన పని మీద వెళుతున్నా కూడా వెంటనే రిటర్న్ వచ్చేస్తాం. తాళం వేసి ఉంటే అమ్మయ్య, వేయకపోతే వేసి జాగ్రత్తగా దాన్ని తీసుకుని వెళతాం. అందుకే ప్రియులారా, మనము సిలువ ప్రేమలో భాగస్వాములముగా ఉండాలంటే దేవుని వాక్యమును మనము కలిగి ఉండాలి. దేవుని యొక్క సొత్తుగా నీవు మార్చబడి ఉండాలి. దేవుని యొక్క ప్రేమలో నీవు ఇమిడి ఉండాలి. దేవుని యొక్క మార్గములో నీవు స్థిరపరచబడి ఉండాలి. ఆయన సంఘములో నీవు సభ్యునిగా ఉండాలి. ఆయన యొక్క నిత్య జీవమునకు నీవు వేగిరపాటు కలిగి ఉండాలి. నిత్య జీవమునకు, నిత్యము జీవించగలిగే భాగ్యం, నిత్యము జీవించగలిగే గొప్ప ఆలోచనను, గొప్ప మార్గాన్ని ఆయన ఉంచాడు. నిత్యం అంటే సదాకాలము. దశలోకి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చివరి భాగం చూడండి. కాగా 4 మొదటి దశలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాగా మనము సదాకాలం ఎవరితో ఉంటామండి? ఎవరితో ఉంటాము? ఎక్కడ ఉండాలని ఆశ? ప్రభుతో ఉండాలని ఆశ, లేక లోకములో ఉండాలని ఆశ? మనకైతే లోకములో ఉండాలని ఆశ. అమ్మో, నా ఇల్లు, నా బిడ్డలు, నా రక్త సంబంధీకులు, నా తోబుట్టువులు వీరందరూ కూడా విడిచి వెళ్ళాలంటే కష్టం. వెళ్ళాలంటే కష్టం. కనుక పౌలు గారు ఏమన్నాడు? బ్రతుకుడు క్రీస్తు, ఏమి లాభమో తెలుసా? ప్రభువుతో సదాకాలం ఉండుటకు. అక్కడ కష్టాలు ఉండవు, బాధలు ఉండవు, కన్నీరు ఉండదు, అనారోగ్యములు ఉండవు, సమస్యలు ఉండవు. ఇవన్నీ కూడా పురాణ గ్రంథంలో మనం చూడగలం. అందుకే కలువరి ప్రేమకు నీవు పాత్రునిగా ఉండినట్లయితే వీటిలో నీకు భాగస్వామిగా నీవు ఉంటావు. కలువరి ప్రేమలో నీవు భాగస్వామిగా ఉండినట్లయితే
దేవుని చేతిలో రాజభూషణముగా ఉంటావు, దేవుని చేతిలో గొప్ప కిరీటముగా ఉంటావు. జాగ్రత్త సుమా. ఆ ప్రేమకు నీవు దూరము కాకూడదు. ఆ ప్రేమకు నీవు దూరముగా జరగకూడదు. రండి మన వివాదము తీర్చుకుందాము. నీకును నాకు మధ్యలో ఏముందట? దేవుడు ఏం చెప్తున్నాడు? నీకును నాకును మధ్య పాపమనే అడ్డు కూడా ఉన్నది. మీరు నా మాట వినినట్లయితే సమస్తమును కూడా మీ వశము చేస్తాను. పరలోకమనేది, బంగారు వీధులు కలిగిన పట్టణమనేది, ఆ భోజనము, నేను కూర్చుండే భోజనము చేసే భోజనము బలనిది, నేను కూర్చుండే సింహాసనమనేది. అవునా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20 వచనం నుండి 21వ వచనం వరకు. ఇదిగో నేను తలుపు నొద్ద నుండి నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును ఏం చేస్తారట? అమ్మో, ఆ సిలువ ప్రేమలో నీవు లేనట్లయితే యోగ్యతను నీవు కోల్పోతావు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి అన్న ప్రకారము లోకమును జయించువానిని, పాపమును జయించువానిని నాతో కూడా ఎవరి సింహాసనము? నా సింహాసనం మీద వానిని, ఇంత గొప్ప భాగ్యమునకు నిన్ను పాత్రునిగా చేయబోతున్న దేవదేవునికి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞులమై ఉండాలి. సిలువ ప్రేమలో ఇవన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. నీవు సిలువ ప్రేమకు పాత్రునిగా ఉండాలంటే వాక్యము యొద్దకు రా, వాక్యమును విను, విశ్వసించు, యేసే నా రక్షకుడని అంగీకరించి బాప్తిసం పొంది ఆయన సంగమునకు చేర్చబడి దేవుని ఎదుట ఎలా ఉండాలంటే మనము తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నీతిమంతులముగాను, యథార్థవంతులముగాను ఆయన నిలువ పెట్టుకున్న వల్లని ఆయన యొక్క ఆశ. ఆ ఆశను నీవు నెరవేర్చాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇంతవరకు శ్రద్ధగా దేవుని మాటలు విన్న మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. కలువరి శిలువ ప్రేమను గురించిన దేవుడు మానవుల అందరి ఎడల కూడా ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నారనే చక్కటి విషయాలను మనకి బోధించిన దైవజనులకు ఈ సువార్త సభ తరపున ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అదే విధముగా చివరి ముగింపు మాటలు స్థానిక సంఘ దైవజనులు అబ్రహాము గారు తెలియజేసిన తర్వాత ఈ యొక్క సభను మనము ముగించుకుందాం.